హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన న్యూస్, ఎంపీపై రాళ్ల దాడి, పరిస్థితి విషమం, తీవ్ర గాయాలు అనే అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికే నేను ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో ప్రచారం నిర్వహించిన బీసీ సంఘం నేత వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య, స్థానిక ఎమ్మెల్యే పిఎఫ్ మధుసూదన్ రెడ్డి గురువారం రాత్రి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ ఇద్దరు నేతలపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వీరిపై రాయి విసిరారు. కాగా ఆర్ కృష్ణయ్యకు ఆ రాయి తగిలింది. వీపులో ఆ రాయి తగలడంతో అక్కడ గాయమైంది. ఆ రాయిని చూపిస్తూనే ఎన్నికల ప్రచారం కొనసాగించారు నేతలు. అయితే ఈ రాయి దాడి చేసింది టీడీపీ నేతల పనేనంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మొన్న ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. నేడు బడుగు బలహీన వర్గాల నేత, రాజ్యసభ సభ్యులు కృష్ణయ్యపై స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డిపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీసీ నాయకుడు స్థానిక ఎమ్మెల్యేపై బొజ్జల సుధీర్ రెడ్డి రాళ్ల దాడి చేయించారని ఆరోపించారు. అయితే అదృష్టవశాత్తు ఆ రాయి తలకి తగలకుండా వీపుకి తగలడంతో ప్రాణాపాయం తప్పింది. ఇలాంటి పిరికి పంద రాజకీయాలు చేస్తే ఎవరు భయపడాలని, ప్రజలు మాపై చూపిస్తున్న ఆదరణ తట్టుకోలేకే ఎలాగైనా మమ్మల్ని హతమార్చాలని ఇలాంటి రాళ్ల దాడులు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో బొజ్జల సుధీర్ రెడ్డి చేయిస్తున్నారని వైసీపీ నేతలు అన్నారు. గతంలో ఇదే ఏర్పేడులో ఇసుక మాఫియాతో ఇబ్బంది పడుతున్న రైతులను 17 మందిని లారీల ద్వారా చంపించిన చరిత్ర తెలుగుదేశందేనని, నేడు మమ్మల్ని కూడా హతమార్చి రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేసుకోవాలని బొజ్జల సుధీర్ రెడ్డి అరడపడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.